నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ఎన్నికల వేళ మనం పార్టీల గురించి అలాగే లీడర్ల గురించి మాట్లాడుకుంటున్నాం. పార్టీలకి స్ట్రెంగ్స్ వీక్నెస్లు ఉన్నట్టే లీడర్లకు కూడా స్ట్రెంగ్త్లు వీక్నెస్లు ఉంటాయి. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నాము ఎమ్మెల్యే సీతక్క గురించి. తనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్లేంటి, వీక్నెస్లేంటి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, సీతక్క ఎమ్మెల్యే తన బ్యాక్గ్రౌండ్ నుంచి బుల్లెట్ పట్టుకున్న దగ్గర నుంచి బ్యాలెట్ వైపు వచ్చి, గన్ను పట్టుకున్న దగ్గర నుంచి పెన్ను వైపు నేను వచ్చాను, ఒక విజయ ప్రస్థానం అనేది చాలా ఎక్కువ మంది తన్ని ఫాలో అవుతుంటారు. తను కూడా అంతే గర్వంగా చెప్తూ ఉంటారు. మీకు తనలో నచ్చినటువంటి లక్షణం ఏంటి? తనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్లు వీక్నెస్లు ఏంటి? సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. ఆమె ఒక కోయ కమ్యూనిటీలో తెగలో పుట్టింది. వాళ్ళ నాన్న సమ్మయ్య, సమ్మక్క. వాళ్ళు నాకు సీతక్క 5వ తరగతిలో ఉన్నప్పటి నుంచి తెలుసు. సీతక్కది నా నియోజకవర్గం, మేము ములుగు. ఇప్పుడు మాకు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఆమె. సో సీతక్క చిన్నప్పుడే 9వ తరగతిలో ఉన్నప్పుడు హాస్టల్ నుంచి అడవిలోకి ప్రయాణమయ్యారు. ఆమె మేన బావ రాము అని ఆయన పేరు. అంటే ఆయన జస్ట్ పశువులు కాస్తూ నక్సలైట్తో పడి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఏం చదువుకోని వ్యక్తి. ఆయన అడవిలోనే అక్షరాలు నేర్చుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన ఏ పార్టీలోనైతే ఉన్నాడో దానికి ఆయన రాష్ట్ర కార్యదర్శి అయ్యే స్థాయికి ఎదిగాడు. ఒక స్టేజ్లో ఆయన కింద ఒక 200 మంది తుపాకులు పట్టుకున్న దళ సభ్యులు ఉండేవారు. ఒక 15 దళాలు ఉండేవి. అటువంటి వ్యక్తి సీతక్కకు మేనబావ కావడం వల్ల ములుగు వచ్చినప్పుడు, అంటే వాళ్ళు రాత్రిపూట అండర్ గ్రౌండ్లో ఉండేవాడు ఆయన, యూనిఫామ్స్ వేసుకొని. ఆయన ఆ టౌన్కు అప్పుడప్పుడు వస్తుండేది కొంతమందిని కలవడానికి రాత్రి 10 తర్వాత. అట్లా వచ్చినప్పుడు మేనమరదలు కదా, హాస్టల్లో ఉంది కదా అని చెప్పి ఈ అమ్మాయిని కూడా చూసిపోయేటోడు. ఇట్లా ఒకసారి 2 సార్లు కలిసిన తర్వాత మరి ఈమెకేం ఆసక్తి కలిగిందో 9వ తరగతి చదువుతున్న టైంలో ఆయనతో కలిసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక వాళ్ళు సహజీవనం మొదలుపెట్టారు అడవిలోనే. ఆ తర్వాత వాళ్ళకు ఒక అబ్బాయి కూడా పుట్టాడు. ఇప్పుడు అతను చాలా పెద్దవాడై ఇప్పుడు కాంగ్రెస్లోనే ఖమ్మం జిల్లాలో ఒక పినపాక నుంచి అనుకుంటా ఆ టికెట్ను ఆశిస్తున్నాడు ఆయన. సో అప్పటి నుంచి తెలుసు వాళ్ళ కుటుంబము, వాళ్ళ అమ్మ నాన్నతో నాకు బాగా దగ్గర సంబంధం. అట్లా తర్వాత ఆమె ఎవరితోనైతే రాము అనే అతనితో సహజీవనం స్టార్ట్ చేసిందో ఆ రాము నాకు బాగా దగ్గర. అంటే ఆయన అడవిలో ఉండేవాడు, నేను అడ్వకేట్గా ఉండేవాడిని. సో ఏ సమస్య ఉన్నా కూడా నా అడ్వైస్ తీసుకునేవాడు. ఆయన మరణించే వరకు కూడా ఎన్కౌంటర్లో చనిపోయాడు. అంటే ఒక స్టేజ్లో ఆయన నా అడ్వైస్ తీసుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత నార్మల్ లైఫ్ కూడా స్టార్ట్ చేశాడు. తర్వాత మళ్ళీ ఎందుకో నాకు చెప్పకుండా ఆయన అడవిలోకి పోయాడు. పోయిన మొదటి రోజే ఆయన ఒక తుపాకుల కోసం వెళ్ళి ఒక దళంతో ఉన్నప్పుడు ఫైరింగ్ అయ్యి ఆయన అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. అయితే ఆయన మరణానికి చాలా ముందే సీతక్క ఆయనతో దూరమైంది. దూరమై ఆమె బయటకు వచ్చి మళ్ళీ ఆమె చదివి ఇవాళ పిహెచ్డి చేసింది, మధ్యలో లా పూర్తి చేసింది, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అడవిలో ఆమె ఉన్నప్పుడు రాముతో చాలా చిన్నమ్మాయి. నేను వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు నాతో చాలాసేపు అమాయకంగా మాట్లాడుతుండేది, రాజకీయాలు తెలుసుకుంటుండేది. ఏందన్నా ఈ రాజకీయ నాయకులు ఇట్లుంటారు అని చాలా ఒక్కొక్క నాయకుని గురించి అడుగుతూ ఉండేది అన్నట్టు. చాలా అమాయకంగా ఆమె ప్రశ్నిస్తూ ఉండేది. సో తర్వాత ఆమెకు సరే రాము పట్ల వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి. ఇంకా రాముతో జీవితం అక్కర్లేదు అనుకున్నప్పుడు అడవిలో ఎందుకు ఉండాలనుకున్నదో ఏమో తను బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత తన కెరియర్ను ఒక లాయర్గా మలుచుకోవాలనుకొని లా పూర్తి చేసింది. అదే సమయంలో ఆమె పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రజల సమస్యలను పరిష్కరించడము, వాళ్ళతో కలిసిమెలిసి ఉండడము, ఆమెకున్న సంబంధాలు కొనసాగించింది ఆమె. ఆ క్రమం లోపల ఆమెకు ఈ అవకాశం వచ్చింది, ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. సీతక్కలో చిన్నప్పటి నుంచి కూడా నేను చూసింది ఏంటంటే ఒక పట్టుదల, ఆమె లోపల కూడా ఒక కసి.
ఎదగాలనే ఒక అభిలాష. ఎదగడానికి ఎన్ని చేయాలో అన్నీ ఆమె చేస్తుంది, అన్నీ సమకూర్చుకుంటుంది శక్తులను. ఒక ఒంటరి ట్రైబల్ మహిళగా ఆమె అడవిలో నుంచి బయటికి వచ్చి ఇవాళ ఆమె సాగించిన ప్రస్థానం కానీ ఆమె సాధించిన భవిష్యత్తును కూడా చూసినప్పుడు డెఫినెట్గా అందరం సలాం చేయాల్సిందే. అంత గొప్ప స్థాయికి ఆమె చేరుకోగలిగింది. వాళ్ళకు ఆమెకు ఒక్కడే అన్నయ్య ఉండేవాడు, సాంబయ్య. ఈ సాంబయ్యను ఆయుధాల కోసం ఢిల్లీకి పోతుంటే ట్రైన్లో మంచిర్యాల దగ్గర పోలీసులు ఆ బోగిలోకి ప్రవేశించి ఆ ఇన్ఫర్మర్ ఎవరైతే ఉన్నారో సీట్ నంబర్తో సహా చెప్పారు. ఆ ఫలానా బర్త్ మీద ఆయన పడుకున్నాడు అని కూడా చెప్పారు. వెళ్ళి అతను లేపి అతని దగ్గర ఉన్న డబ్బులు, అతనితో పాటు ఇంకొక వ్యక్తి, ఆ ఇద్దరిని కూడా రాత్రి పట్టుకొని, పెద్ద మొత్తంలో డబ్బు ఉంది ఎందుకంటే వాళ్ళు వెపన్స్ ఖరీదు చేయడానికి పోతున్నారు ఢిల్లీకి. సో వాళ్ళని తీసుకెళ్ళి మంతిని దగ్గర, మంతిని నియోజకవర్గంలో కాటారం దగ్గర ఒక అడవిలో కాల్చి పడేశారు పోలీసులు. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగింది. బహుశా 1996, 97, 98 ఆ ప్రాంతంలో జరిగింది ఇది. అయితే ఏ ముఖ్యమంత్రి అయితే వాళ్ళ అన్నయ్యను కాల్చి చంపాడో ఆమె తీవ్రంగా ద్వేషించింది, కరపత్రాలు వేసింది. అప్పటికి ఆమె బయటకు వచ్చింది. సో అటువంటి మళ్ళా అదే పార్టీలోకి ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయడం అనేది నాలాంటి వాడికి మింగుడు పడలేదు. ఎందుకు అలా అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అదే టీడీపీ వైపు, అదే చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ఆమె రాజకీయంగా తన భవిష్యత్తు మొదలుపెట్టాలనుకున్నప్పుడు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు. దయాకర్రావు గారు అందులో ఇన్స్ట్రుమెంటల్, మెయిన్ వ్యక్తి ఆయనే. సో ఆయన కన్విన్స్ చేయడము, ఇంకా రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు అన్నీ మర్చిపోయింది ఆమె. నేను కూడా అడిగాను తర్వాత, ఏందమ్మా నువ్వు అందులో పోవడం ఏంది, మీ అన్నయ్యని చంపింది నువ్వు మర్చిపోయినావా అంటే, ఏదో లే అన్న ఇప్పుడు రాజకీయాలలో ఉండాలనుకుంటున్నా కదా. ఆయన వ్యక్తిగతంగా ఆయన మంచోడే, కానీ ఈ పోలీసులు చేసింది అది చంపినాక చెప్తారు కదా ముఖ్యమంత్రికి. ఆ రోజుల్లో ఫలానా వ్యక్తిని చంపుతానని ముందు చెప్పకపోయేవాళ్ళు, ఎవరైనా లీడర్ అయితే తప్ప. ఎవరు దొరికితే వాళ్ళకు డబ్బులు బాగా వచ్చేది పోలీసులకు. ఒకటేమో పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర దొరికిన వాటిల్లో చాలా వరకు మాయం చేసేవాళ్ళు. ఇప్పుడు ₹1 కోటి దొరికితే 10 లక్షలు దొరికినాయని చూపెట్టేవాళ్ళు, అవి పంచుకునేవాళ్ళు. రెండవది ఏంటంటే ఇక్కడ కూడా వాళ్ళకు పారితోషికాలు వచ్చేది, ఆక్సిలరీ ప్రమోషన్స్ వచ్చేది, ఇట్లాంటివన్నీ. అయితే వాటి వల్ల వాళ్ళు ప్రతిదీ చంద్రబాబు నాయుడు చెప్పాలని ఏం లేదు. రెండోది చెప్పినా కూడా సాంబయ్య అనేవాడు ఎవడో కోన్కిస్క. ఆయన అడవిలో దళనాయకుడు కాదు, ఆయన అండర్ గ్రౌండ్ యాక్టివిస్ట్ కాదు. సీతకు అడవిలో ఉంది కాబట్టి ఆయన వాళ్ళ తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ, భార్య పిల్లలను చూసుకుంటూ ఆయన బయట ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆ పార్టీ రిక్వెస్ట్ చేసింది, ఒకతను అండర్ గ్రౌండ్లో ఉన్న వ్యక్తి తోడిచ్చింది, ఇతనితో వెళ్ళి నువ్వు వెపన్స్ తీసుకురమ్మంటే పోయింది. ఆ వెపన్స్ కోసం ఎవరైతే డబ్బులు తెమ్మని అన్నాడో ఆ వ్యక్తే ఇన్ఫార్మర్ అయ్యాడు. ఆయనే రైల్వే టికెట్ తీసుకున్నది, ఆయనే వీళ్ళకి ఫలానా భోగి ఎక్కండి, ఆ బెర్త్లో పడుకోండి అని చెప్పింది, ఆయనే ఇన్ఫార్మర్గా మారాడు. కాబట్టి కరెక్ట్గా సికింద్రాబాద్ నుంచి వీళ్ళు బయలుదేరినా కూడా, కాజీపేట నుంచి బయలుదేరినా కూడా మంచిర్యాల పోయినాక పట్టుకున్నారు అక్కడ. అంటే అంత పక్క ప్లాంట్గా జరిగింది. మొత్తానికి ఏంటంటే సీతక్క చంద్రబాబు నాయుడు పార్టీలో ఉండడం వల్ల మొదటిసారి ఆమెకు ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ ఓడిపోయింది ఆమె. సో ఇట్లా గెలుపు ఓటములతోనే ఆమె రెండోసారి మళ్ళీ గెలిచింది. అయితే ఆమె మా నియోజకవర్గం కాబట్టి గ్రామాలలో ఆమె పట్ల ఆదరణ చూసినట్టయితే ట్రైబల్ విలేజెస్లో ఆమెకు ఎక్కువగా ఆదరణ ఉంది. ఈ గుత్తి కోయ, ఇప్పుడు గుత్తి కోయలు ఏంటంటే గోదావరి దాటి అక్కడ ఛత్తీస్గఢ్లో తీవ్రమైన నిర్బంధం ఉంది కాబట్టి అక్కడి నుండి వాళ్ళు ములుగు రావడం జరిగింది. అక్కడ ఈమె వాళ్ళకు అవకాశం ఇవ్వడం, ఫారెస్ట్లో వాళ్ళు గుడిసెలు వేసుకోవడానికి, వాళ్ళ మీద ఫారెస్ట్ వాళ్ళ దాడులు, పోలీసుల దాడులను ఆపడానికి తన ఎమ్మెల్యే పదవిని ఉపయోగించుకొని కొంత వాళ్లకు ఉపశమనం కలిగించడం కావచ్చు. ఇవన్నిటి వల్ల ఆ గుత్తి కోయల్లో బాగా పలుకుబడి సంపాదించింది. ఈ కోవిడ్ టైంలో ఆమె చేసిన సేవలు దేశమంతా కూడా అభినందించాయి. ఆమె నడవడానికి అవకాశం లేకపోయినా కూడా నెత్తి మీద మూటలు ఎత్తుకొని ఆ నీళ్ళల్లోంచి, వాగుల్లో నుంచి, ఆమెకు అన్నీ తెలిసిన దారులే కదా. అడవిలో ఆమె దాదాపుగా 2 దశాబ్దాలకు పైన ఉంది ఆమె.
ఒక దశాబ్దంన్నర ఉంది దాదాపు. కాబట్టి ఆమెకు అవన్నీ కూడా కొట్టిన పిండి. అట్లా ఆమె ఆ కమ్యూనిటీలో బాగా అభిమానాన్ని సంపాదించుకుంది. కావాలనే ఇవాళ అదే కమ్యూనిటీకి సంబంధించిన మరొక విప్లవ నాయకుని కూతురికి జ్యోతక్క. జ్యోతక్కకు మళ్ళీ ఇవాళ సీఎం గారు టికెట్ ఇచ్చారు. అంటే ఆ కమ్యూనిటీలోనే ఇవాళ 2 వర్గాలుగా ఇద్దరు మహిళలు. ఆమె జ్యోతి కూడా తక్కువేం కాదు. ఆమె కూడా ఆమె అడవిలో లేకపోయినా, అంటే నక్సలైట్లలో ఉండకపోయినా అడవిలో పుట్టింది ఆమె. తల్లి దళ సభ్యురాలు, తండ్రి దళ నాయకుడు. ఆ ఇద్దరికి ముద్దుల బిడ్డ ఆమె. పుట్టగానే ఆమెను తీసుకొచ్చి బయట వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అక్కడ ఆమె పెరిగింది, మంచి గ్రాడ్యుయేట్ అయింది, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయింది. ఈమె కూడా మంచి ఎడ్యుకేటెడ్. సో సీతక్కకి ఇప్పుడు ఒక గడ్డు పరిస్థితి ఉంది. ఆమెకు మరి చంద్రబాబు నాయుడు బ్లెస్సింగ్స్ వల్లనే రేవంత్ రెడ్డి, సీతక్క ఇద్దరు కాంగ్రెస్లోకి వచ్చారేమో తెలియదు. బట్ టీడీపీలో ఉన్నప్పటి నుంచే రేవంత్ రెడ్డికి సీతక్కకి ఏంటంటే బాగా పరిచయం ఏర్పడ్డది. ఒకరినొకరు బాగా అభిమానించుకుంటారు. ఒక అన్న చెల్లెల్లాగా వాళ్ళు రాఖీ కడుతుంది. తర్వాత ఆర్థికంగా కూడా సీతక్క పెద్దగా డబ్బులు సంపాదించలేదు. ఆమె బాగా ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విన్న మాటలు ఏంటంటే ఆమె ఛత్తీస్గఢ్లో కాంట్రాక్ట్స్ వచ్చాయి. సరే, చంద్రబాబు నాయుడు తన పలుకుబడితోనే ఆమెకు వర్క్స్ ఇప్పించాడని చెప్తారు. లేదా అవి ట్రైబల్ రిజర్వ్డ్ వర్క్స్ కాబట్టి ఆమెకు వచ్చినాయో మనకు తెలియదు. బట్ కొంత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆమె అక్కడ ప్రయత్నం చేసింది. బట్ అక్కడున్న నక్సలైట్స్ ఈమె కాంట్రాక్ట్ చేస్తున్న దగ్గర కూడా ఈమె వెహికల్స్ని తలగబెట్టారు. అక్కడ పీపుల్స్ వారు, ఈమె జనశక్తిలో ఉండేది. సో అట్లా ఒకటి ఆమె బలాలు బలహీనతలన్నింటినీ తీసుకున్నప్పుడు ఈ స్థాయి దాకా ఎదిగి రావడం అనేది ఆమె బలం. పాజిటివ్గా ఆలోచిస్తుంది, ఎవరితోనైనా మంచిగా మాట్లాడుతుంది. అతను ఏ పార్టీ వాడైనా కూడా అన్న అని మంచిగా గౌరవించి మాట్లాడుతుంది. తనకు కావాల్సిన పనుల కోసం ఎక్కడికైనా వెళ్తుంది. ప్రజల కష్టం వస్తే ఎంత దూరమైనా వెళ్తుంది. ఎన్ని రకాలుగా ఆమె చేయగలుగుతుందో శక్తి వంచన లేకుండా ఆమె పనిచేస్తుంది. ఇదంతా కూడా ఆమె బలం. డబ్బు ఎక్కువగా సంపాదించకపోవడం ఆమె బలహీనత. రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పకుండా డబ్బు అవసరం ఉంటుంది. చాలామంది చారిటీ అడుగుతుంటారు. అది సహజంగానే ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు రావడం అనేది కష్టం. వాళ్ళు ఏంటంటే డబ్బుకి ఎక్కువ విలువ ఇవ్వరు. మానవ సంబంధాలకు, అనుబంధాలకు, 10 మందికి ఉపయోగపడడానికి, ప్రకృతిని కాపాడుకోవడానికి వాళ్ళు పడే తపన అది ఆమె లోపల కూడా సహజంగానే ఉంది. అధికారులతో కూడా బాగుంటుంది. ఎవరిని పరుష పదాలతోని ఆమె దూషించంగా నేను చూడలేదు, వినలేదు కూడా. ఆమె ఇవన్నీ కూడా ఆమెకు బలాలు. ఈ బలహీనతలకు వచ్చేసరికి సహజంగానే కార్యకర్తలలో కొంత అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే ఇతర నాయకులు పదవులు ఇప్పించడము, డబ్బులు ఇప్పించడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆమె దురదృష్టం ఏందో కానీ ఆమె ఎప్పుడు అపోజిషన్ పార్టీలోనే ఎమ్మెల్యేగా ఉంటారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ ఆమె కాంగ్రెస్లో ఉన్నారు. సో సీఎం గారు కానీ, హరీష్ రావు గారు కానీ, దయాకర్ రావు గారు కానీ ఆమె ఇటువైపు రావాలని చాలా ప్రయత్నం చేశారు. ఆమె ఎప్పుడు ఒప్పుకోలేదు. నన్ను అప్పుడు చంద్రబాబు నమ్ముకున్నాడు, నేను అందులోనే ఉంటా అన్నది. నేను కాంగ్రెస్కు మాట ఇచ్చాను, కాంగ్రెస్ పార్టీ నన్ను గెలిపించింది, నేను కాంగ్రెస్తోనే ఉంటానన్నది. వాస్తవంగా చెప్పాలంటే ఆమె ఆ రోజుల్లో టీఆర్ఎస్లోకి వచ్చినా, మొన్నటిసారి టీఆర్ఎస్లోకి వచ్చినా కూడా ఆమెకు ఒక మంత్రి పదవి అవకాశం ఉండేది. ఆర్థికంగా కూడా ఆమె కష్టాలన్నీ తీరేవి. కానీ వాటి కోసం ఆమె వాళ్ళని నమ్ముకున్న వాళ్ళను వదిలిపెట్టడానికి సిద్ధంగా లేకుండే. కాబట్టి కాంగ్రెస్ వస్తేనే ఆమెకు భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు గెలవడం అనేది కూడా చాలా తీవ్రంగా ఉంది పోటీ. కేక్ వాక్ కాదు ఆమెకు. ఆమె మంచి పనులు చేసిన, కోవిడ్ కాలంలో ఎంత కష్టపడ్డా, ఒక అధికారంలోకి వచ్చే పార్టీలో ఆమె ఉంటేనే ఆమెకు ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఆ పని ఆమె చేయలేదు. అక్కడ చర్చ ఏం జరుగుతుందంటే ములుగులో సీతక్క చాలా మంచిది, ఎమ్మెల్యేగా కూడా ఆమె మాకు చాలా, ఎక్కడెవరు చనిపోయినా, ఏ ఫంక్షన్ అయినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఆమె వచ్చి కలిసిపోతుంటుంది. ఏ పార్టీ అని కూడా చూడదు అనేది. మా మదర్ చనిపోయినప్పుడు అందరికంటే ముందు, శవాన్ని తీయకముందు వచ్చింది ఆమె. చాలాసేపు కూర్చున్నది, ఆమె దండ వేసింది. తర్వాత 11 రోజుల్లో 2-3 సార్లు వచ్చింది. అంటే ఎవరు ఏ పార్టీ, ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ కదా,
నేను ఎందుకు పోవాలా, అట్లాంటిది ఏముండదు. ఇక్కడ మన ఆఫీస్కి వచ్చి కూడా ఆమె నియోజకవర్గానికి సంబంధించిన పనులని చెప్పిపోతూ ఉంటుంది. మీరు కొంచెం ఫాలో అప్ చేయండి అన్న, మనకి ఇవన్నీ వస్తే బాగుంటుంది అంటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి దగ్గరికైనా పోయి ఆమె ప్రేమగా మాట్లాడి పనులు చేసుకుంటుంది. అసెంబ్లీలో కూడా కావాల్సిన పనులు చేయించు. అసెంబ్లీలో కూడా ఎన్నడూ అసలు ఆమె పరుష పదాలు వాడలేదు. ఆమె సమస్యల మీద గట్టిగా మాట్లాడుతుంది, నిలదీస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఆమెకు బలాలు. తప్పకుండా సీతక్క లాంటి వాళ్ళు రాజకీయాలలో చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలి. కాకుంటే ఒక లౌక్యం కానీ రాజకీయ నాయకులకు ఉండాల్సిన ఒక అవకాశవాదం కానీ ఆమె లోపల లేదు. అది నిజం, అవకాశవాదం అవసరం. ఎందుకు అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రజలకు ఎక్కువ సేవ చేయాలంటే అధికార పార్టీలోనే ఉంటే బాగుంటుంది, అధికారంలోకి వచ్చే పార్టీలో ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఏ రాజకీయ నాయకునికైనా ఉంటుంది. సో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రమ్మంటే కూడా ఆమె ఆ సెంటిమెంట్తోని అదే పార్టీలో ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా ఆమె వ్యక్తిగత భవిష్యత్తుకు అవి అడ్డంకిగా మారినాయి. అంటే ప్రజలకే సేవ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ ఉండాలనేది ఆలోచించాలి. ఎక్కడ ఉండాలనేది ఆలోచించే క్రమంలో సెంటిమెంట్స్ ఉండకూడదు, ఇచ్చిన మాటలు ఉండకూడదు, కృతజ్ఞతలు ఉండకూడదు. ఈ అవసరాలే ప్రాతిపదికగా ఏ రాజకీయ నాయకులైతే దాన్ని గమనిస్తారో వాళ్ళు ఎదుగుతారు. లేదు రకరకాల సెంటిమెంట్స్ను పెట్టుకున్న వాళ్ళు ఎదగరు. రాజకీయాలలో కావాల్సిన ఒకే ఒక్క లక్షణం అవసరానికి తగ్గట్టుగా అవకాశవాదం. ఈ సమకాలీన రాజకీయాల్లో అవే ఉండాలి, అవే ఆమెకు లేవు. ఇక్కడ రేవంత్ రెడ్డి వెరీ రీసెంట్గా అమెరికాలో చేసినటువంటి కామెంట్స్, ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చు, మా సీతకు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది, బై ఎనీ ఛాన్స్ అలా ఏమన్నా తీసుకొస్తుందా కాంగ్రెస్? ఏమన్నా మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఇప్పటిదాకా అయితే ఎవరు ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు, దాని గురించి మాట్లాడట్లేరు. అది క్యాజువల్గా అన్నదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు యాక్సెప్టబుల్ క్యాండిడేట్ సీతక్క అవుతుంది, రేవంత్ రెడ్డిని కానియరు. చాలామంది అప్పటికే ఉన్న సీనియర్ నాయకులంతా రేవంత్ రెడ్డికి అవరోధంగా నిలుస్తారు. బట్ ఆల్టర్నేట్ క్యాండిడేట్గా రేవంత్ రెడ్డిని ప్రపోజ్ చేయమని అడుగుతుంది అనుకోండి సోనియా, సీతక్క పేరు చెప్తాడు. కాబట్టి ఒక ఆప్షన్ పెట్టుకుంటున్నాడు ఆయన, ఒకటి వదిలిపెట్టాడు మీడియాలో. దానివల్ల ఏంటంటే ఆ చర్చ జరుగుతుంది. సీతక్కను ఎవరు అపోజ్ చేయరు కాంగ్రెస్లో. అందులో ట్రైబల్, అందులో మహిళ, అందులో ఏ రకమైన వ్యతిరేకత లేని మహిళ. కాబట్టి అట్లా ఆ ఉద్దేశంతో సీతక్క పేరు పైకి వచ్చింది. బహుశా రేపు కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు రాహుల్ గాంధీ కూడా బాగా ఇష్టపడతాడు సీతక్కను. ఆయన పాదయాత్రలో పాల్గొన్నది, వ్యక్తిగతంగా ఆమెను దేశ స్థాయిలో వాళ్ళ ఆ పార్టీలో ఆమెకు బాధ్యతలు ఇచ్చారు. కాబట్టి ఆశ్చర్యపోనక్కర్లేదు సీతక్క ఒకవేళ ఆ స్థాయికి పోయినా కూడా. బట్ రాజకీయాలలో ఏదో ఒక రోజు ఆమె చాలా ఉన్నతమైన పదవిలో ఉంటుందని నేను అనుకుంటున్నా. ఆమెకు ఆ పట్టుదల ఉంది. ఈసారి ఆమె గెలిచినా ఓడిపోయినా ఆమె వెనుక తగ్గే వ్యక్తి కాదు. ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటుంది, గెలిచినా ప్రజల్లోనే ఉంటుంది. డబ్బు లేకపోవడం అనేది ఆమె బలహీనత, లౌక్యం లేకపోవడం ఆమె బలహీనత, ఇప్పటి రాజకీయ నాయకులకు ఉండాల్సిన అవకాశవాద లక్షణాలు లేకపోవడం కూడా ఇప్పటి రాజకీయాల కోణంలో ఒక బలహీనతగానే భావించాలి. చాలా త్యాగాలు చేసింది, చాలా కష్టపడ్డది, ఆ కష్టాలతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. సో వ్యక్తిగతంగా నేను బాగా అభిమానిస్తాను సీతక్కను. బట్ రాజకీయాలలో ఆమె వేరే పార్టీలో ఉంది కాబట్టి ఆమెకు నేను సపోర్ట్ చేయలేను. జ్యోతక్కను ఖచ్చితంగా గెలిపించాలనే ఒక పట్టుదలతో నేనున్నాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.